మా నాన్న మీద చేయి చేసుకున్నందుకు నీ ప్రాణాలు తీసుండేదాన్ని. ముందు బయటికి పోండి. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావే? నిన్ను ఎస్ఐ గారు మీరా ఇక్కడికి? ఏంట్రా షాక్ అయ్యావా? ఎస్ఐ గారు, ఇల్లు ఖాళీ చేయడానికి 3 నెలలు గడువు అడిగినా ఇవ్వకుండా 3 రౌడీల్ని తీసుకుని దౌర్జన్యంగా మా ఇంటి మీదకి వచ్చిందే కాకుండా మా ఇంట్లో ఉన్న నగలు డబ్బులు అన్ని దొంగలించారు సార్. అమ్మా, ఇదేంటి అని ప్రశ్నించినందుకు మా నాన్న మీద చేయి చేసుకున్నారు సార్. అడ్డుపడబోయినా మా అమ్మమ్మని కూడా అవమానించి ఇంట్లో ఉన్న నగలు డబ్బుల్ని అన్ని దొంగతనం చేశారు సార్. ఏంటి మేం దొంగతనం చేసావా? అవునరా, మా అమ్మ నగలు నువ్వు దొంగలించావు, మా ఇంట్లో ఉన్న డబ్బులన్నీ నువ్వు కొట్టేశావు. అబద్ధం సార్, ఇదంతా అబద్ధం సార్. ఇల్లు ఖాళీ చేయమని అడిగితే మేము ఖాళీ చేయం, మీకు చాతనం చేసుకున్నారు సార్. అందుకే నా మనుషుల్ని పిలిచి ఇల్లు ఖాళీ చేస్తున్నాను సార్. నువ్వెవడు ఖాళీ చేయించడానికి? రెంట్కున్న వాళ్ళ రైట్స్ నీకు తెలుసా? మినిమం 6 నెలలు టైం ఇవ్వాలి. వాళ్ళు ఇంకా 3 నెలలే టైం అడిగారు. ఈ వెధవలు నీ ఫ్రెండ్స్ ఏంట్రా? ఈ వెధవలందరి మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎస్ఐ గారు, ఈ వెధవ నా బెడ్రూమ్ లో పడుకుంటాను అన్నాడండి. అంతేకాదు సార్, సీనియర్ సిటిజన్ అని చూడకుండా ఈ రౌడీలందరితో నాకు కన్ను కొట్టించాడు సార్. సారు, వాళ్ళిద్దరూ ఖతర్నాక్ లేడీస్ సారు. నెత్తి తెలియకుండా టోపీని, చేతి తెలియకుండా లాఠీని కొట్టేసే జాదులు సార్. వాళ్ళు జాదులు. నోర్మోయ్, మర్యాదగా వాళ్ళ దగ్గర కొట్టేసిన నగలు డబ్బులు ఎక్కడున్నాయో చెప్పండి. అయ్యో, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఆ సత్యవతి పెద్ద దొంగ సార్. మేమా? ఆవిడ అందరి దగ్గర దొంగతనాలు చేస్తుంది, మేము ఆవిడ దగ్గర దొంగతనాలు చేయడం ఏంటి సార్? నోర్మోయ్, ఇంకా ఎస్ఐ గారిని పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నావా? సార్, నేను చెప్పింది అబద్ధం అయితే వాడి గదికి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ మా అమ్మ ఒంటి మీద ఉన్న నగలు, మా ఇంట్లో కొట్టేసిన డబ్బు లేకపోతే తప్పు ఒప్పుకుని ఈ క్షణమే మేము ఇల్లు ఖాళీ చేస్తాం సార్. లేదంటే నగలు డబ్బులు కొట్టేసినందుకు వీడిని అరెస్ట్ చేయండి సార్. ఓకే అమ్మా. రై, విన్నావుగా? నువ్వు చెప్పింది నిజమో, ఈ అమ్మాయి చెప్పింది నిజమో, మీ రూమ్కి వెళ్ళి తేలుద్దాం. పదా. పదండి సార్, పద. ఎస్ఐ గారు, మా ఇల్లు మొత్తం ఇంచు ఎత్తుక్కోండి. ఆ మైథిలి చెప్పినట్టుగా నగలు దొరికినా, మా దగ్గర డబ్బులు దొరికినా మేము తప్పకొని మీతో పాటు వచ్చేస్తాం. కానిస్టేబుల్స్, ఇల్లంతా వెతకండి. అలాగే సార్. మావా, ఈ సత్యవతికి ఇల్లు ఖాళీ చేసిపోయే టైం దగ్గర పడింది. అవునరా, పాపం ఇన్నాళ్ళకు పాపం పండింది. ఎవరి పాపం పండిందో, ఎవరు ఇల్లు వదిలిపెట్టి వెళ్లబోతున్నారో ఇంకాసేపట్లో తేలిపోతుంది. తొందరెందుకు? అమ్మ మైథిలి, మమ్మల్ని సమస్యల నుంచి బయటపడడానికి ఏదో అబద్ధం చెప్పావు, కానీ లేదంటే వాడు మన ఇంట్లో దొంగతనం చేయడం ఏంటమ్మా? నాన్నా, వాళ్ళ దగ్గర మన ఇంట్లో ఉండాల్సిన నగలు డబ్బు దొరకటం ఏంటి? అల్లుడు గారు, మీకు బతకడం చేత కాదు. అదేదో పాపం దాని తెలివితేటలతో మనల్ని కాపాడాలి అనుకుంటే అది భరించడం చేత కాదు. ఇలాగైతే ఎలాగండి? అంటే అత్తయ్య గారు, ఇప్పుడు మీరు చెప్పింది అబద్ధమైనప్పుడు ఇంకాసేపట్లో నిజమేంటో బయటపడదా? అప్పుడు పోలీసుల ముందు మన పరువు పోతుంది కదా. నాన్నా, నేను అబద్ధం చెప్పినా దాని వెనక ఒక కారణం ఉంటుంది. దయచేసి కాసేపు ఓపిక పట్టండి. అలాగే అమ్మా. ఎస్ఐ గారు, కానిస్టేబుల్ వచ్చాడు కదా, ఏమైనా దొరకాయేమో అడగండి. వస్తువులు దొరకాలంటే ముందు అక్కడ ఉండాలి కదా మామా. దొరకవురా. మైథిలి చెప్పినట్టు ఒక పైసా దొరకదు, చిన్న బంగారం ముక్క కూడా దొరకదు. కానిస్టేబుల్స్, వీళ్ళు చెప్పినట్టు ఏమైనా దొరికాయా? లేవు సార్. ఏంటమ్మా ఇది? ఈ హల్వా మీ ఇంట్లో నగలు కొట్టేశాడు అన్నావు, డబ్బులు కొట్టేశాడు అన్నావు, ఇక్కడ ఏమీ దొరకలేదు. అనవసరంగా పోలీసులే తప్పుదారి పట్టించావు. ఇందుకు నీ మీద యాక్షన్ తీసుకోవాలి.
సార్ నేను చెప్పింది నిజమే సార్. సరిగ్గా వెతకమనండి సార్. డబ్బు నగలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఏంటమ్మా దొరికేది? ఉంటే ఈ వాడికి దొరకాలి కదా. అనవసరంగా టైం వేస్ట్ చేశావు. ఆడపిల్లవు కాబట్టి నిన్ను ఏమీ చేయలేక వదిలేస్తున్నాను. లేదంటే పోలీసుల్ని తప్పుదోవ పట్టించినందుకు నీ మీద యాక్షన్ తీసుకునేవాడిని. కానిస్టేబుల్స్ పదండి. సార్ 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 అది కాదు ఎస్ఐ గారు, నిజంగా వాడు డబ్బు నగలు కొట్టేశాడు సార్. చూడండమ్మా, అతనికి మీకు మధ్యలో గొడవలుంటే మీరు చూసుకోండి. అంతేగాని అనవసరంగా పోలీసులు టైం వేస్ట్ చేయకండి. థ్యాంక్ యూ సార్. ఇప్పటికైనా నా నిజాయితీ ఏంటో తెలిసింది. ఇక మీరు వెళ్ళండి సార్. ఈ తల్లి కూతుర్ల సంగతి నేను చూసుకుంటా. కానిస్టేబుల్స్ పదండి. ఒక్క నిమిషం సార్, రూమ్లో ఒక పెట్టుంది, దాన్ని చూడడం మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను. చూడు. మైథిలి, ఈ నగలు మీవేనా? అవును సార్, ఇవన్నీ మా అమ్మ నగలు. నోర్మోయ్, ఎవరిని పిచ్చోళ్ళని చేద్దామనుకుంటున్నావే? సార్, కట్టుకోవడానికి బట్టలే సరిగ్గా ఉండవు సార్. వీళ్ళకి మళ్ళీ అందరూ నగలు ఒకటా సార్? ఈ నగలని మా ఆవిడే సార్. ఎస్ఐ గారు, ఈ నికృష్టుడితో వీడి భార్య వేగలేక ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆవిడ నగలు ఇక్కడెందుకుంటాయి? అవును సార్, ఆ నగలన్నీ నావే సార్. లేదు సార్, ఈ నగలని మా ఆవిడే. లేదు సార్, ఆ నగలన్నీ నావే సార్. లేదు సార్, ఇవి మా ఆవిడ నగలు సార్. లేదు సార్, అవి నావే. మా ఆవిడ నగలే సార్. స్టాప్ ఇట్. మీ ఆవిడ నగలు అంటున్నావు కదా, సాక్ష్యం చూపించు. సాక్ష్యమా? శంకరు, సార్ ఇవన్నీ నా నగలే అనడానికి ఆ సాక్ష్యం నేను చూపిస్తాను సార్. హా? బట్టి ఆ ఫోన్ ఇరా. రేయ్, సార్ చూడండి సార్, చూడండి. అవును, ఈవిడి ఒంటి మీద ఉన్న నగలు, ఈ ఇంట్లో దొరికిన నగలు సేమ్ టు సేమ్. కాబట్టి ఈ నగలు ఈవిడివే. అబద్ధం సార్, ఇవన్నీ మా ఆవిడ నగలు సార్. షటప్. ఏమన్నా చెప్పాలనుకుంటే కోర్టుకొచ్చి చెప్పుకో. అరే మీకు దిమాగ్ గిట్లా ఖరాబ్ అయిందా సారు? అరే వాళ్ళు చెప్పిన దానికల్లా గంగరెద్దల తలుపుతున్నారు. ఏంట్రా అన్నా? జర గుస్సా చేయకురి సార్, నేను చెప్పేది జాగ్రత్తగా వినురి. సరే సార్, గీ నగలు గాళ్ళవే అనుకుందాం, కానీ ఆ పైసలు అయితే మావే కదా సార్? లేదు సార్, ఆ డబ్బులు కూడా మావే. నగలతో పాటు డబ్బులు కూడా కొట్టేశారు. ఏందమ్మా మస్తు హుషారు చేస్తున్నావు నువ్వు? అరే నీ కళ్ళకే హోలేగాల్లా కనబడుతున్నావా ఏమి? నిజానికి గనక గా పైసలు మీవైతే గా పైసలు మొత్తం ఎన్నున్నాయో చెప్పురి. నువ్వు ఆగమావా? ఫ్యామిలీ మొత్తం మనల్ని హౌలేగాలు చేస్తున్నారు వీళ్ళు. తట్టుకోలేకపోతున్నాను అప్పటి నుంచి నేను. ఎస్ఐ సాబ్, గీ పైసలన్నీ వాళ్ళే అయితే అవి ఎన్నున్నాయో చెప్పమని. గప్పుడు ఒప్పుకుంటాం ఆ పైసలు మావి కాదు వాళ్ళని. నువ్వు ఆగరా. సరేరా, మీ ఇద్దరు అంత ముచ్చట పడుతున్నారు కాబట్టి ఆ డబ్బులు ఎంతున్నాయో నేను చెప్తాను. చెప్పు. అవి ఎంత అంటే 76,500 సార్. ఇంత కరెక్ట్గా ఎలా చెప్పిందబ్బా? కానిస్టేబుల్, ఒకసారి డబ్బులు లెక్క పెట్టు. మావా, ఆ ముసలి చెప్పింది కరెక్టే అంటవా? అవునరా, అవి మొత్తం 76,500 రా. అట్లా అంత బరాబర్ దానికి ఎట్లా తెలిసిందిరా? అదే నాకు అర్థం కావట్లేదురా. సార్ 76,500 ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఆ డబ్బులు మావా వాళ్ళవా? ముమ్మటికి ఈ డబ్బులు మొత్తం మీవే. అమ్మయ్యా, ఇప్పటికైనా మేము చెప్పింది నిజమని మీకు అర్థమైంది. అంతే చాలు సార్ మాకు. సార్ ఇక ఎదవని అరెస్ట్ చేసి జైలుకి పంపించండి. ఇది అన్యాయం సార్. నా డబ్బులు కొట్టేసి నేనే దొంగతనం చేశానని నా మీద కేసు పెట్టారు. కానిస్టేబుల్స్ సార్ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టుగా
వీళ్ళ ఇంట్లో నగలు డబ్బులు అల్వారాజు కొట్టేశాడు కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయండి. సార్ 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 నిజంగానే నీ దొంగతనం చేయలేదు సార్. స్టాప్ ఇట్. నిజమేంటో సాక్ష్యాలతో సహా దొరికిన తర్వాత నీ మాట నమ్మడానికి మేము రెడీగా లేం. తీసుకురండి. ఏ జరుగు. ఒక్క నిమిషం సార్. ఏంట్రా హల్వా, జరిగిందంతా చూసి షాక్ అయ్యావా? నాకు తెలుసురా, ఏదో ఒక వంకతో నా ఫ్యామిలీని ఇల్లు ఖాళీ చేయిస్తావు అని నాకు తెలుసు. అందుకే నీకు దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చాను. ట్విస్టా? అవునరా, నువ్వే మా వాళ్ళని ఇంటి నుంచి గెంటేద్దాం అనుకున్నావు. నేనేమో నిన్ను పోలీసులకి పట్టిద్దాం అనుకున్నాను. అందుకని మేమంతా కలిసి ఏం చేశామో తెలుసా? ఏమే, నీ ప్లాన్ ప్రకారం హల్వాగడి ఇంటికైతే వచ్చాము. ఇక్కడ మమ్మల్ని ఏం చేయమంటావు? అమ్మా, వాడి దగ్గర ఖచ్చితంగా నగలు డబ్బులు ఉంటాయి, అవి కొట్టేయండి. ఏంటి ఇది? కళా నిజమా? ఎప్పుడు దొంగతనం చెయ్యొద్దు చెయ్యొద్దు అనేదానివి ఫస్ట్ టైం మమ్మల్ని దొంగతనం చేయమంటున్నావా? అమ్మా, అలా అని డబ్బులు మొత్తం కొట్టేయడానికి కాదు. ఆ? మరి ముందు నేను చెప్పింది చేయండి అమ్మా, ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఉమ్. ఆ? ఇవే అక్కడ ఓ పెట్టింది, తెస్తానుండండి. అమ్మో, అమ్మా ఇదిగో చూడే. హాయ్. అమ్మా, ఈ నగలన్నీ నువ్వు పెట్టుకో. ఎందుకే? పెట్టుకోమని చెప్తున్నాను కదా, పెట్టుకో. పెట్టుకో త్వరగా. అమ్మా బంటి, నువ్వు ఫోటో తీ. అలాగే అక్క. బంటి, నగలు బాగా తెలిసేటట్టు తీ. సరే అక్క. తీసావా? తీసానక్క. అమ్మమ్మ, ఈ డబ్బులు ఎన్నున్నాయో లెక్క పెట్టు. అమ్మా, ఆ నగలు తీ. ఎందుకే? తీ. లెక్క పెట్టేశానే. ఎంతుంది? 76,500 ఉంది. అవునా, సరే ఆ డబ్బులు ఇటు ఇవ్వు. ఆ. ఇవ్వు. బంటి, అక్క. ఇట్రా, ఈ పెట్టు అక్కడ పెట్టు. అలాగే అక్క. సరే పదండి. పదమ్మా, పద. నిన్ను ఈ దొంగతనం కేసులో ఇరికించడానికి మా అమ్మతో నగలు పెట్టించి ఫోటో తీశాను. మా అమ్మమ్మతో డబ్బులు లెక్క పెట్టించాను. ఎన్నున్నాయో తెలుసుకున్నాను. సో ఫైనల్గా నిన్ను పోలీసుల ముందు దొంగని చేశాను. ఈ రాక్షసి, నిన్ను వదిలిపెట్టనే, నీ ఎంత చూస్తానే. ఏయ్ పద పద పద. పోరా. మావా, అరే శంకరు, ఏందక్క? నీ అదృష్టం బాగుండి వాడిని ఒక్కడనే అరెస్ట్ చేయించాను. ఓవర్ యాక్షన్ చేశావంటే వాడితో పాటు నువ్వు లోపలికి వెళ్తావు. అమ్మా, నేను చేయనక్క, నీ కాలు మొక్కుతా. సరే, ఇదిగో ఈ డబ్బులు నగలు నువ్వే ఉంచుకో. రే, ఈ డబ్బులన్నీ నువ్వు ఎంజాయ్ చేయడానికి నీకు ఇవ్వట్లేదు. ఆ హల్వా తిరిగి వచ్చాక వాడికిచ్చే, లేదంటే నీ మీద కూడా ఏదో ఒక కేసు పెట్టి నిన్ను లోపలికి పంపిస్తా. అంత పని ఎందుకు అక్క? వాడు తిరిగి వచ్చినాక నేనే ఇస్తాలైతి. అమ్మా మైథిలి, నువ్వు అబద్ధం చెబితే నా కూతురు తప్పు చేసిందేమో అనుకున్నాను. కానీ ఆ తప్పుతో కూడా ఒక నిండు కుటుంబాన్ని కాపాడావమ్మా. నీ అబద్ధంలో కూడా నిజం ఉంది. నీ ప్రతి పనిలోనూ నిజాయితీ ఉంది. ఈరోజు నా కుటుంబాన్ని పెద్ద సమస్య నుంచి నా కూతురే కాపాడింది. థ్యాంక్స్ అమ్మా. అయ్యో నాన్న, ఏంటన్నా మాటలు? ఊరుకోండి. అమ్మా, అమ్మమ్మ, వెళ్దాం పదండి. రే బంటి, పద.
మన కోడి పెట్ట ఎక్కడుందా? ఎవరైనా ఉన్నారా? పోండి బాబుగారు, నిన్న నేను పిలిస్తేనేమో కళ్ళు పీకేస్తా పళ్ళు ఊడగట్టేస్తా అన్నారు. ఇవాళేమో కన్ను కొడుతున్నారు. ఏమో కోపంలో అట్ట అనుంటాను లేవే, రోజు ఉంటానేటి. ఈ రోజు ఎందుకు చాలా అందంగా కనిపిస్తున్నా? మీ మాయమాటలేమీ నేను నమ్మను. అయ్ బాబాయ్, వదలండి బాబుగారు, ఎవరైనా చూస్తారేమో, నాకు భయంగా ఉంది. ఎవరన్నా చూసిలోకి నిన్ను చూపు చూసేస్తానులే. ముట్టొట్టచ్చు కదా. వదలండి బాబుగారు, ఎవరైనా చూస్తారేమో, నాకు భయంగా ఉంది. నీ భయం నేను పోగొడతాను కదా. ఛీ, చిత్తకార్తి కుక్కలాగా వీణ్ణెంత కొట్టినా వీడి బుద్ధి మారడం లేదు. చెప్పుతో కొట్టినట్టు వీడికి బుద్ధి చెప్తానుండు. అచ్! అయ్యో బాబాయ్, ఎవరు వస్తున్నారు? అచ్! అచ్! ఏటిది? ఇంటూ తుమ్ముల వర్షం కురుతున్నట్టుంది. అచ్! ఇది నా పెళ్ళాం తుమ్ముల సౌండ్లో ఉందేటి? అసలు ఇది గదిలో ఏం సిత్తుంది? అచ్! అచ్! ఇది నా పెళ్ళాం తుమ్మే. మరి ఈ తుమ్మెవరిది? ఆహా, నీతో పాటు కలిసి ఆవిరి పీలుస్తుంటే ఆ కిక్కే వేరప్పా. అవును బంగారం, నీలాంటి అందమైన అమ్మాయితో కలిసి ఇలా దుప్పట్లో దూరి ఆవిరి పీలుస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ మజానే వేరు. ఇది మహేష్ గడి కొత్తే. ఆ మహేష్ గడే నిన్నింత దగ్గరగా చూస్తూ ఉంటే, మిమ్మల్ని దగ్గరగా చూస్తూ ఉంటే నాకు ఒళ్ళంతా ఏదేదో అయిపోతుంది. నిజమా? కుర్రాడివి కదా, అలాగే ఉంటుందిలే. ఓరు నేను పట్టపక్కన ఎంతకు బతికించారు. ఉండండి చెప్తాను. శుభప్రద, శుభప్రద, దుప్పటి తీ. ఏంటండి ఊరికే డిస్టర్బ్ చేస్తున్నారు? నేను డిస్టర్బ్ చేయటం కాదే, నువ్వే నా బతుకుని సర్వం నా ఆశనం చేస్తున్నావు. ఏమైంది అంకుల్? ఇంకేటి కావాలరా? అవ్వా అవ్వా అవ్వా, ఎవరన్నా సుత్తే నా పరువేగానే. అయినా ఆడికంటే బుద్ధి లేదు. పెళ్ళైందని నీ బుద్ధి ఏమైందే? ఇలా పెళ్లిగాని మగాడితో కలిసి దుప్పట్లో దూరితే చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటారు అంకుల్? ముసుగులో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటున్నారు అనుకుంటారు. గాడిద గుడ్డు. దానికంటే జలుబు చేసింది ఆవిరి పడుతుంది. నీకేటైందిరా? నాకు కూడా జలుబు చేసింది అంకుల్, అందుకే ఆవిరి పట్టుకుంటున్నాను. రే రే రే, ఆవిరి పట్టాలంటే విడిగా పట్టుకోవాలి, అంతేగాని ఇద్దరు కలిసి ఒకే దుప్పట్లో ఆవిరి పడతారా? తప్పే ఉంది, తప్పే ఉంది. అయినా ఆల్రెడీ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టించావు కదా, ఇంకా నీ సొంత పెళ్ళాన్నైనట్టు ఇలా అజమాయిషీ చేస్తారేంటి? అది కాదు శుభప్రద. చూడు, ఆ రోజే చెప్పాను, నీకు నచ్చినట్టు నువ్వు బతుకు, నాకు నచ్చినట్టు నేను బతుకుతాను అని. అయినా మళ్ళీ నా లైఫ్కి ఎందుకు అడ్డుపడుతున్నావు? ఇంకా విడాకులు రాలేదు కదా, వచ్చేదాకా నువ్వు నా పెళ్ళానివే, అందుకే అడ్డుపడుతున్నాను. చా, నిజమా? మరి ఇందాక నువ్వేంటమ్మా ఆ పని మనిషితో ఓ రొమాన్స్ చేసేస్తున్నావు? అప్పుడు గుర్తుకు రాలేదా మనిద్దరికి ఇంకా విడాకులు రాలేదు అని? నీ అమ్మ, నా కక్కుర్తి రొమాన్స్ మొత్తం చూసేసినట్టుంది. ఇగో అదంతా నాకు అనవసరం. నువ్వు ఈడుతో కలిసి దుప్పట్లో ఆవిరి పీలుతానంటే అది మాత్రం నేను ఒప్పుకోను. మీకు చేతనైంది చేసుకోండి. ఏటన్నావు? వినపడట్లేదా? మీకు చేతనైంది చేసుకోండి అంటున్నాను. ఎందుకే అంటారు? అంటే తమరికి వినపడట్లేదు కదా,
అందుకే అరిచాను. ఆంటీ నాకు ముక్కు బిగుసుకుపోతుంది, త్వరగా రండి ఆంటీ. నువ్వు పిలవడం నేను రాకపోవడమా మహేషు? పద, ఇంకొక 2 రౌండ్లు ఎక్కువ పీలుద్దాం. అలాగే రండి రండి రండి. రే, ఏ, 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 ఏ.